అయిపోతుంది మీరు. నేను రామనారాయణ గారు నిర్మింపజేయాలి. నిర్మింపజేసిన తర్వాత ఒక చోట సాక్షాత్తు శారదా దేవిని కూర్చోబెట్టాలి. కాబట్టి నేను శృంగేరిలో దక్షిణ ప్రదేశంలో కర్ణాటకలో శృంగేరి అనేటువంటి పీఠం ఏర్పాటు చేస్తాను. అది ఏర్పాటు చేయడానికి ఆయన వనదుర్గా మంత్రంలో సరస్వతి దేవిని బంధించేశారు. బంధించి ఇక బ్రహ్మలోకం వెళ్ళకుండా నా వెంట అని ఆయన ఆజ్ఞాపిస్తే ఆయన వెంట ఆవిడ రాము నడుచుకుంటూ వెళ్తున్నాక ఎప్పుడైతే శృంగేరిలో ఆయన పీఠం స్థాపన చేశారో అక్కడ శృంగేరి శారదా పీఠంలో సాక్షాత్తు సరస్వతి దేవి కొలువై ఉన్నది. ఆ విజయం చేస్తూ శంకర భగవత్పాదాచార్యుల యొక్క విజయాన్ని పరిపుష్టం చేస్తూ ఈ లోకమంతా కూడా కొత్తగా ఉండేటట్టుగా సనాతన ధర్మం వెలుగుతేటట్టుగా ఆ తల్లి సాక్షాత్తు శంకరుని అనుగ్రహించి శంకర విజయాలు ఇంకా ఉన్నాయి. నేను అలా పైపైకి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటేనే మనకు కళాతీతం అవుతుంది. ధర్మాన్ని పాటించాలి. కాబట్టి మనం ఏదైతే మన సిహెచ్ఆర్కే మూర్తి గారు మీకు పావుతకు 20 గంటల వరకే సమయం అని చెప్పారు. కానీ అదృష్టవశాత్తు మీరందరూ కూర్చున్నారు కాబట్టి భగవంతుడి అనుగ్రహం వల్ల చక్కగా గుర్తుంది. కాబట్టి మనందరం శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి లేదా కవిత్వ సౌందర్యాన్ని తెలుసుకోవడానికి లేదా చరిత్ర విశేషాన్ని తెలుసుకోవడానికి మనం ఎలా చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందులో సమయం చేయలేదు. కాబట్టి శంకర భగవత్పాదాచార్యుల వారు శృంగేరిలో దక్షిణాంధ్ర పీఠాన్ని ఏర్పాటు చేసి ఎవరినైతే గెలిచి మండలిస్తుని గెలిచి ఆయన సురేశ్వరాచార్యులు వారు ఒక దీక్ష అనుమానించి ఆయన చేత బ్రహ్మసూత్రానికి వార్తగా రాయించి అక్కడ ఆయన్ని ఇక్కడ చాలా జాగ్రత్త గమనిస్తే ఆయన శంకర భగవత్పాదాచార్యులు వారు ముందు ఉండగానే సురేశ్వరాచార్యులు వారు పీఠాలు చూడండి. ఇప్పుడు భారతీయ తీర్థ స్వామి వారు ఉన్నారు. ఆయన ముందు ఉండగానే ఉత్తర పీఠాధిపతి లేదు. ఆయన కృష్ణేశ్వర స్వామి వారు మరి పీఠాధిపతిగానే ఉన్నారుగా. అలా ఇద్దరు పీఠాధిపతులు ఉండేట్టుగా సాంప్రదాయం ఏర్పాటు చేశారు. ఇలా ఇంకా ఆ సాంప్రదాయం ఆ పీఠాల్లో ఉండేటటువంటి విస్తృత కర్మల గురించి మనం కొంచెం చెప్పుకోవాలన్న సమయాధీనం అవుతుంది. గడప జరుగుతుంటే ఇంకొక సందర్భంగా అనేకమైన విషయాలు విశ్లేషించుకుంటూ మనం ప్రయత్నం చేద్దాం. అల్పజ్ఞుడికి కూడా నేను చేసినటువంటి ప్రయత్నం ఉదాత్తమైనది. కాబట్టి ఈ సందర్భంలో మా అత్తగారు వేదపడుతూ అంటే ఏ సందర్భం వచ్చింది కాబట్టి పితృలను తీర్చుకోవడానికి ఒక చిన్న అవకాశం. కాబట్టి మా అత్తగారు తెలుగు ఆంజనేయ స్వామి గారిని ఆయన సదానంద భారతీయ అనే పేరుతో ఆయన సన్యాసాలను స్వీకరించి ఆయన ధ్యానం చేశారు. ఆయనకి ఆరాధనోత్సవం ప్రతి సంవత్సరం కూడా మా నాన్నగారి అన్నదమ్ములు అందరూ కూడా ఇప్పటికీ ఒకరోజు ఆరాధనోత్సవం ఒకరోజు ఆ తీర్పు నిర్వహించుకుంటూ అన్నదమ్ములందరూ కలిసి అన్నమే చేస్తున్నాము. నేను అలాంటి ఇంట్లో జన్మించినందుకు ఎంత అదృష్టం ఉందో జరగదు. మా నాన్నగారికి 88 సంవత్సరాలు. మా నాన్నగారి తర్వాత తమ్ముడు. ఇప్పటికీ వారు ముగ్గురు. ఇప్పటికీ కూడా ఆ ఆధ్వర్యంలో కూడా అందరూ ఒకటోనే ఉండి మా అత్తగారికి అయితే మా స్వామీజీకి ఆరాధనోత్సవాన్ని కలిసి సంయుక్తంగా నిర్వహించుకునేటటువంటి సాంప్రదాయం అద్భుతంగా కొనసాగుతున్నటువంటి ఇంట్లో నేను జన్మించినందుకు చాలా ఆనందిస్తున్నాను. ఆ తర్వాత మా అత్తగారు వెల్లడిలు అనే స్వీకరించారు. ఆ తర్వాత మా తెలంగాణ గారు శివరామస్వామి గారు ఆయన వెల్లడిలు. ఆ తర్వాత నాన్నగారు నిత్య పంచాయతీ అనుష్ఠానం. ఆ తర్వాత నేను సంధ్యావందనం చేసుకోవడం వరకే పరిమితమైనాను. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే గొప్ప చెప్పుకోవడానికి కాదు, మన సంప్రదాయం నిలబడడానికి, మన తర్వాత మన పిల్లలకి ఎంతైనా చెప్పడానికి ఎంతైనా తీసుకున్నారు అనే ఆర్తి తప్ప మరొకటి కాదు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీయా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు లోకాః కావే వశుద్ధతిన్య పృథివీ సత్యజాని దేశోలే ముక్షోగటితో బ్రహ్మణార్థం భయా అపుత్రిన పుత్రిన 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 ధర్మస్వరణ